ఆత్మీయుని యొక్క రోషం చూడండి. డబ్బు లేదు, అధైర్యపడట్లా. ఆరోగ్యం లేదు, అధైర్యపడట్లా. చట్టాలు వ్యతిరేకంగా ఉన్నాయి, బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే చంపుతారు. ప్రార్థన చేస్తున్నామని తెలిస్తే చంపుతారు. రోమా సామ్రాజ్యం యొక్క పరిపాలనలో పౌలు గారు రోమా సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని. హల్లెలూయా. ఆయన అంటే మేము అధైర్యపడం. రోమా సైనికుల్ని చూసి మేము అధైర్యపడం, రోమా చట్టాలని చూసి మేము అధైర్యపడం. ఇదిగో మా సంఘంలో నలుగురిని వెళ్ళి అదిగో తారు వేసి కాల్చి చంపారు, మేము అధైర్యపడం. ఇదిగో కొంతమంది సింహాల బోనులో ఎర్రగా వేశారు, మేము అధైర్యపడం. కొంతమంది జైల్లో బంధించి తిండి లేక నీళ్ళు ఇవ్వక అక్కడే మూత్రం పోసి ఆ మూత్రంలోనే పడుకొని అలాగ క్రైస్తవులు హింసపడుతుంటే, శ్రమ పడుతుంటే అయినా కానీ మేము అధైర్యపడం. అధైర్యపడేవాడు క్రైస్తవుడు కాదండి, అధైర్యపడేవాడు ఆత్మీయుడు కాదండి, అధైర్యపడేవాడు దేవుని బిడ్డ కాదండి. ధైర్యంగా దేవుని కొరకు నిలబడేవాడు దేవుని బిడ్డ అండి. వాక్యం అంటుంది, పౌలు గారు అంటున్నారు, మేము అధైర్యపడం. పరిస్థితులు ఎలాగ ఉన్నా అధైర్యపడం. మాకు ఆర్థిక సమస్యలు వచ్చినా మేము అధైర్యపడం, కుటుంబంలో సమస్యలు వచ్చినా అధైర్యపడం. హల్లెలూయా. అధైర్యపడేవాడు దేవుని బిడ్డ కాదు. మా ఆయన ఒప్పుకోవట్లేదండి, నా కొడుకు ఒప్పుకోవట్లేదండి. అంత దేవుని బిడ్డలు కదా, వాళ్ళు వేషధారులు. వారు పరలోకాన్ని పోగొట్టుకుంటారు, నిరీక్షణను పోగొట్టుకుంటారు, ధైర్యాన్ని పోగొట్టుకుంటారు. దేవుని యొక్క క్రొత్త ద్రాక్షారసం అనే ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని పోగొట్టుకునేవాడిని బైబిల్ అంటే దరిద్రుడు. పోగొట్టుకునేవాడు ఎవడండి? పోగొట్టుకునేవాడు ఎవడు? దరిద్రుడు. ఆత్మ సంబంధమైన దరిద్రులు అయిపోతారండి. పోగొట్టుకునేవాడు ఏమవుతాడు చెప్పండి? గట్టి చెప్పాలా? ఈరోజు క్రైస్తవ సమాజానికి ఒక పిలుపు. నువ్వు సంఘానికి ఎంతకాలం నుండి వస్తున్నావో నాకు తెలియదు, నాకు తెలియకపోవచ్చు. నీ హృదయపు స్థితి ఎలా ఉంది? నూతన ద్రాక్షారసపు తిత్తిలాగా ఉందా? పాత చింతకాయ పచ్చళ్ళలా ఉందా? ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి? ఎలా ఉంది? పౌలు గారు అంటున్నారు, కావున మేము అధైర్యపడము. మాకేది కూడా అనుకూలమైనది లేదు, మాకేది అనుకూలమైనది లేదండి, అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. కానీ మేము అధైర్యపడం. చూడండి, మా బాహ్య పురుషుడు కృషించిన, మా శరీరం కృషించిపోయినా, కుళ్ళిపోయినా, నాశనం అయిపోయినా, అంటే 117 దెబ్బలు తిన్న పౌలు గారు అంటున్నారండి. ఏమంటున్నారు? మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించిపోయినా, అనేక సార్లు వాడలు బద్దలైపోయాయి, అనేక సార్లు తిండి దొరకలేదు, అనేక సార్లు నిద్ర దొరకలేదు, అనేక సార్లు ఎవరు పట్టించుకోలేదు, అనేక సార్లు ఎవరు తిండి పెట్టలేదు, అనేక మార్లు జైలు పాలైపోయాడు. అనేక రీతులుగా సువార్త కొరకు, యేసు కొరకు అనేకమైన హింసలు, ఉపద్రవాలు చూసిన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోయినా మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా. రిన్యూడ్ మై ఇన్నర్ మ్యాన్. హల్లెలూయా. క్రైస్తవుని జీవితం ఏమవ్వాలంటే, భౌతిక జీవితంలో కొద్దిగా తగ్గిన, భౌతిక జీవితంలో తిండి తగ్గిన, భౌతిక జీవితంలో నిద్ర తగ్గిన, భౌతిక జీవితంలో సుఖం తగ్గిన, భౌతిక జీవితంలో కొన్ని కష్టాలు వచ్చిన, భౌతిక జీవితంలో కొన్ని కన్నీళ్లు వచ్చిన, భౌతిక జీవితంలో ఒకరు సహకరించినా ఒకరు సహకరించకపోయినా, చావైనా రేవైనా, అంతరంగ పురుషుడు ఏమవ్వాలంటే నూతన పరచబడాలి. హల్లెలూయా. అంతరంగ పురుషుడు నూతన పరచబడితేనే నీకు క్రొత్త ద్రాక్షారసం దొరుకుద్ది. హల్లెలూయా. బాహ్య పురుషుడు కృషించిపోయినా, జ్వరం వచ్చిందండి, చీముడు వచ్చిందండి, జలుబు వచ్చిందండి అని ప్రార్థన మానేసే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. నువ్వు పాత ద్రాక్షారసపు తిత్తివే. హల్లెలూయా. నీకు నూతన ఆశీర్వాదం ఈ సంవత్సరాంతంలో దొరకాలంటే నీ హృదయం ఏమవ్వాలి? భౌతిక జీవితంలో సుఖం లేకపోతే పోయింది, నిద్ర లేకపోతే పోయింది. చెప్పండి, బాహ్య పురుషుడు ఒకవేళ శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, నడుము నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, కడుపుకి ఇంత తిండి దొరకట్లా, పర్వాలా. మనకేం కావాలంటే అంతరంగ పురుషుడు. చెప్పండి, ఇన్నర్ మ్యాన్. కొంతమందికి ఏదైనా మనం అన్నాం అనుకో అలుగుతారు.
ముక్కు మూతి ముడుచుకుంటారు, మాట్లాడడం మానేస్తారు, గొడవ పడతారు, చర్చ మానేస్తారు. అంటే వాళ్ళ అంతరంగ పురుషుడు పాడైనా పర్వాలేదు కానీ వాళ్ళ మాటే నెగ్గాలి. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మీయ జీవితం బాగుపడడానికి ఎంతకైనా తగ్గించుకోవాలి, ఎంతకైనా తెగించుకోవాలి. హల్లెలూయా. తెగింపు లేనోడు, తగ్గింపు లేనోడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నియమం ఏమిటి అంటే, నీవు పాత బట్టలాగా ఉంటే పనికిరావు, నువ్వు పాత ద్రాక్షరసపు తిత్తిలాగా ఉంటే దేవుని రాజ్యానికి పనికిరావు. ఎల్లప్పుడూ దేవుని ముందు ఒక నూతన పరచబడిన ఒక అనుభవంలో నువ్వు రాటు తేలాలి. హల్లెలూయా. ఎన్ని ప్రతికూల పరిస్థితులు నీ ముందు ఏలుబడి చేయడానికి వచ్చినా వాటిని కాళ్ళ కింద అదిమి పట్టి తొక్కి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు నిలబడేవాడే దేవుని రాజ్యానికి పాత్రుడు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కు చూచేవాడు ఎవడు కూడా దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు.